కేసులో జైల్లో ఉన్న 9 నెలలేగా రాజకేశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లో జోక్యం చేసుకో ఆయనపై మద్యం విధానానికి రూపకర్త ప్రధాన కుట్రదారన్న తీవ్ర ఆరోపణలు నచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేసి నెలకి 50-60 కోట్లు వసూలు చేశారన్న అభియోగాలు మీ వాదనలతో ఇతరుల బెయిల్ రద్దు అవుతుందేమో కానీ మీకు బెయిల్ రాదు. సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు. మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకేశ్ రెడ్డి బెయిల్ ప్రయత్నాలు సుప్రీంకోర్టులో ఫలించలేదు. తనకు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ అతను వేసినటువంటి ఎస్ఎల్పి పైన జోక్యానికి సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసి మద్యం కుంభకోణం కేసులో 3 నిందితులు A6, A34, A38కి బెయిల్ ఇచ్చి తనకు నిరాకరించడానికి సవాల్ చేస్తూ రాజకేశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో మీరే ప్రధాన కుట్రదారు, మద్యం పాలసీ రూపకర్త, అనుకూలమైన బ్రాండ్ను ప్రోత్సహించి ప్రతి నెల 50-60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్టు దర్యాప్తు తర్వాత మీపై ఖచ్చితమైన ఆరోపణలు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మేము ఇందులో జోక్యం చేసుకో కొందరు ముఖ్యమైన సాక్షులు విచారణ తర్వాత వెలుగులోకి వచ్చిన అంశాలు మీ మీద ఉన్న నేరారోపణతో ముడిపడి ఉన్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అది నెయ్యి కాదు, రసాయన